దేవుని ఆరాధించడానికి ఆయా స్థలాల నుండి చేరి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తాం. ప్రభువైన యేసు బోధించిన బోధలో ఉపమానాలు ఉపయోగించడం క్రీస్తు ప్రభు చేసిన బోధల్లో ఎక్కువగా మనకు కనిపిస్తాయి. సుమారుగా 40 ఉపమానాలు మనకి బోధించారు. ఒక్కొక్కటిగా మనం ఉపమానాలు వింటున్నాం. ఆయన ఉపమాన రీతిగా నోరు తెరిచి మాట్లాడతాడని లేఖన భాగాలు కూడా మనకి పాత నిబంధనలో ముందుగానే తెలియజేయటం జరిగింది. కొత్త నిబంధనలో ప్రభువైన యేసు ప్రవచనం చెప్పినట్టు, లేఖనాలు తెలియజేసినట్లు ఉపమాన రీతిగా చాలా సంగతులు మాట్లాడారు. 78వ కీర్తన మొదటి 2 వచనాలు చూస్తే, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి, నేను నోరు తెరిచి ఉపమానం చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పెదను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ఇదే సంగతిని కూడా ఎత్తి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 33, 34 వచనాలు. మరియు ఆయన మరియకు ఉపమానము వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండంతయు పులిసి పొంగు వరకు 3 కుంచములు పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించాను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. ప్రభువైన యేసు ఉపమానం లేకుండా ఏమీ బోధించలేదు. భౌతిక సంబంధమైన విషయం ఒకటి అర్థం అవ్వాలంటే ఒక ఉపమానం చెప్పి ఆ భౌతిక సంబంధమైన అర్థమైన తర్వాత ఆత్మ సంబంధంగా ఏమి నేర్పించాలని కోరుకున్నాడో ఆయా విషయాలు భౌతికంగా మాట్లాడుతూ ఆత్మ సంబంధమైన అర్థాలని ప్రభువైన యేసు పరలోక సంబంధమైన సంగతుల గురించి మాట్లాడినట్లు ఉపమానంలో మనం చూడొచ్చు. మరొక ఉపమానాన్ని దినం మనం ఆలోచన చేస్తాం, ధ్యానిస్తాం. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి సంగతులు చదువుతాం. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రెట్టెలు బదులిమో, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పినడలా అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన నన్ను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. ఇది భౌతిక సంబంధమైనటువంటి స్నేహ బాంధవ్యం. ఎవరికైనా ఒక స్నేహితుడు ఉంటే అర్ధరాత్రి వేళ వచ్చి తలుపు తడితే తెస్తామా లేదా? స్నేహితుడు అయి ఉంటే. స్నేహితుడు కాకపోతే తలుపు తీయం. స్నేహితుడై ఉంటే తలుపు తీస్తాం. ఆ స్నేహితుడట, నా స్నేహితుడు వచ్చాడయ్యా, నా ఇంట్లో ఏం లేదు, 3 రొట్టెలు బదులివని అడిగితే, చిన్నపిల్లలు ఉన్నా కానీ తలుపు తడతానే తొందర పెట్టుతా ఉంటే, చిన్న బిడ్డలు ఉన్నా కూడా ఏం చేశాడంటే లేచి అతనికి కావలసినవన్నీ
ఇస్తాడు అని చెప్తున్నాడు. స్నేహితుడు అయి ఉంటే ఖచ్చితంగా సహాయము చేస్తాడు. 9వ వచనంలో అటువలే మీరును అడుగుడి. ఎవరిని అడగాలి? అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును. వెదకుడి, మీకు దొరుకును. తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారేండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననేనో. కాబట్టి భౌతిక సంబంధమైన స్నేహము స్నేహితుడే. నీకు కావలసిన ఇస్తే పరలోకమందున్న తండ్రి ఎలాంటి వాడు? భూమి మీద ఉండే తండ్రి ఒకడు చేపను అడిగితే పామునిస్తాడా? గుడ్డు అడిగితే తేలిస్తాడా? ఏమన్నా కుమారులకి ఎంతో మంచివి. తండ్రి ఏ కుమారుడిని ప్రేమిస్తాడో దానికంటే కుమారుడు అడిగిన దానికంటే గొప్పవే తెచ్చిస్తాడు. కనుక స్నేహం ఉండాలి. ఈ స్నేహం కానీ లేదనుకో మనిషి ఏమి ఇవ్వడం. ప్రాణ స్నేహితులు అంటారు. ప్రాణ స్నేహితులు అంటే తన స్నేహితుడి కోసం ప్రాణం కూడా పెట్టేంత గొప్ప బాంధవ్యం కలిగి ఉండేది ప్రాణ స్నేహం. దేవుని గ్రంథంలో మోషే అని దేవుడు ఒక రోజున స్నేహితుడితో ఎలాగ మాట్లాడతాడో అలాగ మాట్లాడాడట. స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడితే అడిగితే ఎవడా ఇస్తాడు. కానీ ఏం అడగాలి, ఏం అడగాలో కూడా మనిషికి తెలియాలి. స్నేహితుడు ఉంటే అరే నీ ఇల్లు మొత్తం రాసి ఇచ్చారా అని అడుగుతాడా? నీ ఆస్తి మొత్తం నాకు ఇచ్చేసే అని అడుగుతాడా? అడగ. ఏం అడగాలో తెలియాలి. ఏం అడగాలో తెలిస్తే ఏం ఇవ్వాలో దేవుడు అది ఇస్తాడు. ఏం అడగాలో తెలియకుండా అడిగితే ఎవరు కూడా ఎవరు, ఏ స్నేహితుడు కూడా ఎవరు. ఒక స్నేహితుడి దగ్గర నుంచి ఏం అడగాలో మనకు తెలియాలి. ఒకవేళ కానీ అలా తెలియకపోతే స్నేహమే కట్ అయిపోతుంది. ఏం అడగాలో ఎరగాలి. 3 రొట్టెలు అడిగాడు. 3 రొట్టెలు అడగటం న్యాయమే కదా. రొట్టెలు అంటే భోజనం. అర్ధరాత్రి పూట తన ఇంటికి ఇంకో స్నేహితుడు వచ్చాడు. ఈ స్నేహితుడి దగ్గర ఏం లేదు. ఇప్పుడు ఇతను ఏం చేశాడు? తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. అంటే మొదట ఆయనకి స్నేహితుడు ఉన్నాడు, రెండో ఈయన వచ్చాడు, ఇతన్ని అడిగాడు. ఇతని దగ్గర ఏం లేదు. అప్పుడు ఏం చేశాడు? ఇంకొక ఈయనకి స్నేహితుడు, ఇతనేమో ఇతనికి స్నేహితుడు, ఇతనికి స్నేహితుడైన ఇంకొక అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడిగితే ఇచ్చాడు, ఇవ్వలేదా? బిడ్డలతో ఉన్న అర్ధరాత్రి లేపిన తలుపు తడతా ఉంటే పొద్దాకు తడుతున్నాడు అనుకో, ఏం చేస్తారు? ఈ రోజుల్లో స్నేహం అలా లేదు. ఈ రోజుల్లో స్నేహం ఎలాగ ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అర్ధరాత్రి అయినా ఏదో ఒక టైంలో అయినా మనిషి ఎప్పుడు డబ్బులు ఇస్తాడో ఎరిగి, ఏం చెప్పాలో ఎరిగి, అన్న ఒక 1000 రూపాయలు ఫోన్పే కొట్టన్నా. ఇప్పుడు స్నేహితులు ఎలాగున్నారంటే ఫోన్పేతో దగ్గరికి కూడా రాడు. ఆ ఫోన్పే అడిగే ముందు ఒక అరగంట కథ చెప్తాడు, చెవులు పగిలిపోయేటట్టు. ఈ చెవులు పగిలిపోయే కథ ఒకటి వెళ్ళి ఫోన్ చేసి 500 బిగించేస్తాడు. 2000 3000 దగ్గర బిగించేసి ఒక 500 ఇచ్చినా పర్లేదు అనుకొని ముగించేస్తాడు. ఎలాంటి స్నేహితుల గురించి మాట్లాడట్లేదు. ఎలాంటి స్నేహితుల్ని కనిపెట్టాలి. ఎవరు తట్టాలి, ఎవరు ఇవ్వాలి అని మనం ఆలోచన చేస్తే స్నేహం అంటే ఎలాగుంటుందో దేవుడు మోషేతో ఒక స్నేహితుడు మాట్లాడుతాడట. నిర్గమకాండము 33వ అధ్యాయం. నిర్గమకాండము 33వ అధ్యాయము
11వ వచనంలో నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే ఒక స్నేహితుడు ఎలా మాట్లాడతాడో ముఖాముఖిగా. దేవుడు 11వ వచనం చదువుతాం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అంటే ఎంత బాంధవ్యం ఉంది దేవునికి మోషేకి అంటే, ఈ నిర్గమకాండం 33 అధ్యాయంలోకి రాబోయే ముందు మోషే దేవునితో ఎలాగ సంభాషించాడు, దేవునికి ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఫరో దగ్గరికి వెళ్ళాడు, ఫరోతో మాట్లాడాడు, అద్భుతాలు చేయించాడు, అరణ్యంలో జనాన్ని నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి నమ్మకమైనటువంటి మోషే దేవుని పరిచారకుడు, దేవుని సేవకుడు. ఈ దేవుని సేవకుడైనటువంటి మోషేతో దేవుడట స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడట. అంటే మోషే యొక్క హృదయం దేవుని పనుల మీద ఎంత బాగుందో హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మోషేని గురించి మరలా గుర్తు చేశాడు. 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు. కాబట్టి దేవుని ఇల్లంతటిలో, దేవుని ఇల్లు అంటే దేవుని ప్రజలు, ఈ దేవుని ప్రజల్ని నడిపించడానికి మోషే నమ్మకంగా ఉన్నాడట. దేవుని ఇంట్లో నమ్మకమైన వాడు. ఈ నమ్మకమైనటువంటి మోషే దేవుణ్ణి ఏం కోరుకుంటే దేవుడు ఎవడా? ఏం కోరుతాడు మోషే? ఏదంటే అది అడిగితే ఇచ్చేవాడు కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మోషే కూడా కోరికోడాడు. మోషే కూడా ఏం కోరికోడాడంటే, జీవగ్రంథంలో నుంచి వాళ్ళ పేర్లు తీసేయొద్దు. ఒకవేళ తీసేస్తే నా పేరు కూడా తీసేయి అన్నాడు. పాపం చేసినటువంటి వాళ్ళ పేర్లట తీసేయొద్దు. తీసేయపోతే ఏం చేయాలి? నా పేరు కూడా తీసేయి, వాళ్ళ పేరు నుంచు, లేదంటే నా పేరు కూడా తీసేయి అన్నాడట. అంటే దేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నాయన ఎవడు నా ఎదుటి పాపం చేస్తే వాడి పేరు తీసేస్తా. నువ్వు నా దగ్గర ఎలాంటి కోరికలు కోరదు. ఎలాంటి కోరికలు కోరద్దు? పలానా దేవదానం పేరు తీసేయి, నా పేరు ఉంచు. లేకపోతే పలానా ఆయన పేరు కూడా ఉంచితే నీకు నాకు బాంధవ్యం ఉంటుంది అనేది దేవుని దగ్గర మాట్లాడే సందేశం కాదు. దేవుణ్ణి ఏం అడగాలో ఎరిగితే 32వ అధ్యాయం నిర్గమకాండం. దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతుంటే, ముఖాముఖిగా మాట్లాడేంత స్నేహం ఉన్నా కూడా ఏం అడగకూడదో తెలుస్తున్నాడు. 32వ వచనంలో 32వ అధ్యాయము 31వ వచనం, మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదని, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అని. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొంచున్నాను. దేవుడినట బతిమాలుతాడు. ఏమని? వారి పాపాన్ని పరిహరించకపోతే నా పేరు జీవగ్రంథంలో నుండి తీసేసి. అంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుమో. కాబట్టి ఏం అడగాలి దేవుణ్ణి? ఏం అడగాలో ఎరిగి అడిగితే దేవుడు ఇస్తాడు. అంతేగాని పలానోళ్ళ పేర్లు ఎక్కించు, పలానోళ్ళ పేర్లు అనేటువంటిది మనుషులకు సంబంధించింది కాదు. జీవగ్రంథంలో ఎవరి పేరు ఉండాలో, ఎవరి పేరు తీసేయాలో
దేవునికి ఒక నియమం ఉంది. ఏంటా నియమం? ఎవరు పాపం చేస్తే వాళ్ళ పేర్లు డిలీట్ అయిపోతుంటాయి. ఎవరు తమ పాపాలకి ప్రాయశ్చిత్తం పొంది క్రీస్తు రక్తంతో కడుక్కుంటే అలాంటి వారి పేర్లు ఎక్కిస్తాడు. నేను చెప్తే పేరు ఎక్కేయటమో, నేను చెప్తే పేరు తీసేయటమో జరగదు. పేరు ఎలా ఉంచుకోవాలంటే ఏం చేయాలో, ఆ పేరు పోవాలంటే ఏం చేయాలో కండిషన్ ఒకటే. పాపం చేస్తే జీవగ్రంథంలోంచి పేరు తుడుపు పెట్టబడింది. పాపం చేసిన వాడు పాపాన్ని కడిగేసుకుంటే జీవగ్రంథంలో పేర్లు ఎక్కుతూ ఉంటాయి. కాబట్టి ఏం అడగాలో నీకు తెలియాలి. మా ఇంటి పక్కన వాళ్ళకి నాశనం వచ్చేటట్టు చేయదేవా? దేవుడు చేయడు. నీకు దేవునికి బాంధవ్యం ఎంతున్నా ఇలాంటి పనులు ఇవి అడగకూడదు. ఏం అడగాలో నీకు తెలియాలి. ఒకవేళ అవసరమైతే ఏం అడగాలి తెలుసా? శత్రువుని కూడా దీవించమన్నాడు. శత్రువుని కూడా దీవించేంత మంచి మనసు కలిగినటువంటి వాడే. శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టు. కనుక ఏం అడగాలో నీకు తెలియట్లేదు. ఏం అడగాలో మనుషులకు తెలియకపోతే దేవుడు ఏమీ ఇవ్వడు. నిజమైన క్రైస్తవుడికైతే ఏం అడగాలో అర్థమైంది. మోషే ఒక రోజున అలా అడిగాడు. తర్వాత మోషేకి అర్థమైపోయి అలాంటి కోరికలు జీవితంలోకి అన్నడు కోరలేదు. వారి కోసం జీవితాన్ని త్యాగం చేశాడు. మోషే మరలా ఇంకొక కోరిక కోరాడు దేవుణ్ణి. ఏం కోరిక కోరాడు తెలుసా? బండని కర్రను చూపించు అన్నాడు. చూపించకుండా కోపం వచ్చి, ద్రోహులారా, ఈ బండలో నుంచి నీళ్లు మీ కొరకు రప్పించాలా అని కర్ర తీసుకెళ్ళి కొట్టాడు. నీళ్లు వచ్చినాయి. కానీ దేవుడు అన్నాడు, మోషే, నువ్వు ఈ యోర్దాను నది దాటి అవతలకు వెళ్ళకూడదు. కనాను దేశంలో నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, ఇక్కడే చనిపోతావు. అంటే దేవా, ఒకసారి అవతలికి వెళ్తాను దేవా అన్నాడు. ఇక మాట్లాడొద్దు అన్నాడు. దీని గురించి ఇక నువ్వు మాట్లాడొద్దు. కాబట్టి దేవునితో ఏం మాట్లాడాలో, ఏం అడగాలో ఎరిగి మాట్లాడాలి. ఎరగకుండా ఏది పెడితే నేను అడుగుతాను, అడగండి మీకు అప్పులు పోతాయి. ఇప్పుడు బోధ ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. అంటే ఏం బోధిస్తున్నారంటే, మీ అప్పులు పోతాయి దేవుణ్ణి అడగండి, మీ దుఃఖాలు పోతాయి దేవుణ్ణి అడగండి, మీరు తట్టండి మీకు ధనం వస్తుంది. ఇది దేవుడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు. ప్రభు అయిన చెప్పిన సమాచారం అది కాదు. ఏం అడగాలో నీకు తెలియాలి. ఏం అడగాలో చెప్తాను నేను. ఏం అడగాలో, ఎలా అడగాలో, ఏం అడిగితే దేవుడు ఇస్తాడో, దేవుడు ఏం వాగ్దానం చేశాడో దాన్ని కాకుండా నువ్వు దురాశతో ఏది అడిగినా కూడా ఇవ్వడం. రెండో వ్యక్తి అబ్రహాంకి దేవుడు ఏమన్నా అంటే, నా స్నేహితుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. నీకు దేవునికి మధ్య బాంధవ్యం ఉందో లేదో, దేవుడికి నీకు మధ్య బాంధవ్యం ఉంటే ఏం అడగాలో నీకు అర్థమైంది. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా. నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా. అబ్రహాం ఎవరు స్నేహితుడు? స్నేహితునితో మాట్లాడినట్టు ముఖాముగ్గా అన్నాడు మోషేతో. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా. నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా. ఇలాంటి స్నేహితుడు ఏమడుగుతాడు? దేవుని ఏమడుగుతాడు? ఏమడిగాడో చూడండి. అబ్రహాం ఏమడిగాడో 2 సమూయేలు గ్రంథంలో అబ్రహాం ఏమడిగాడు చూడండి. దేవుడు ఏమిస్తానని చెప్పాడో, అబ్రహాం ఏమడిగాడో మనకు తెలియాల్సిన అవసరం ఉంది. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. దేవుడు ప్రత్యక్షమై, నాయనా
నీ సంతానాన్ని నేను హెచ్చిస్తా, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తా, నీ సింహాసనాన్ని నిత్యం స్థిరపరుస్తా, నీ గర్భఫలంలో వచ్చేటువంటి ఆయన్ని నాకు కుమారుడిగా చేసుకుంటా, నా కుమారుడై ఉంటాడు, నేను అతని తండ్రిని ఉంటా, అతని సింహాసనాన్ని స్థిరపరుస్తా, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తా, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తా అని చెప్తే దావీదు మాట్లాడుతున్నాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. మనవి చేయటం అంటే కోరుకుంటున్నాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయో నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడినైనా నా సంతానమునకు కలుగుబోదాన్ని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? ఏం కోరాలి దేవా, నీకేం చెప్పేది నేను అని మాట్లాడుతూ ఆయన ఏం కోరుకుంటున్నాడో ఆయన కోరిక చెప్పాడు. 28వ వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసునైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబం, నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుమో. ఏం కోరుకున్నాడు? నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉండునట్టుగా దాన్ని ఆశీర్వదించు. నిత్యము నీ సన్నిధిని ఉండునట్టు. ఎవరు ప్రార్థన చేస్తారు ఇలా? ఎవరు దేవుణ్ణి అడుగుతారు? అడిగే వారికి దేవుడు ఇస్తాడేమడా? ఏమడిగాడు దావీదు? దేవుడిని సంతానాన్ని స్థిరపరుస్తా, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తా, నీ సింహాసనాన్ని ఉంచుతా అంటే ఎప్పుడో జరగబోయేదాన్ని నాకు వాగ్దానం చేసావు కదా దేవా, నేను ఒక కోరిక కోరతా. ఏంటంటేను, దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి నుండినట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగా. నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగా కంటే ధనధాన్యాలతో తొలతొగటమని అంటలేదు ఇక్కడ. నీ సన్నిధి ఉండేటట్టుగా దయచేయి. అది ఆశీర్వాదం. భూమి మీద ఏ కుటుంబమైనా ఆశీర్వాదం పొందిందంటే నిత్యము వారి సంతానం విడవకుండా దేవుని సన్నిధిలో బ్రతుకుతారే, వారు ఆశీర్వాదం పొందినటువంటి కుటుంబం. 10 బిల్డింగులు కొంటమో, 100 ఎకరాల పొలం కొంటమో, బిస్కెట్లు గోల్డ్ కొంటమో, లేకపోతే పెద్ద పెద్ద భూమి మీద ఉండేటువంటివన్నీ ఆశీర్వాదాలు కాదు. అవి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు. ఏం కోరుకున్నాడు? నా కుటుంబం, నీ దాసుడు నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించుమో. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. కాబట్టి దేవుని సన్నిధిలో బ్రతికే కుటుంబం కంటే భూమి మీద ఆశీర్వదింపబడిన కుటుంబం ఏముంటుంది? ఏముండదు. కాబట్టి ఏం కోరుకోవాలి మనుషులు? నేను నీ సన్నిధిలో ఉండాలి, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండాలి. భూమి మీద ఆయన సన్నిధిలో ఉండి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఆయన సన్నిధిలోనే ఉంటారు, యుగయుగాలు ఆయన సన్నిధిలో ఉంటారు. దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే మనుషులకి నిత్య జీవం. నిత్య జీవము దేవుడు వాగ్దానం చేశాడు. దావీదుకి క్రీస్తు ప్రభువును వాగ్దానం చేశాడు. ఆ క్రీస్తు ప్రభువు నందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. దేవుడు చేసిన పని ఏంటంటే, దావీదు ఇలాగా నీ సంతానం, నేను అతని తండ్రిని అంటాను, అతడు నా కుమారుడే అంటాడు, రాజ్యాన్ని స్థిరపరుస్తా, సింహాసనం ఉంచుతానంటే ఆ సింహాసనం దేవుడు స్థాపించాడు. దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏం జరుగుద్దంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలంటే పరలోకం వెళ్ళేటువంటి దీవెన వచ్చింది. దీనికంటే భూమి మీద ఏం కోరుకోవాలి మనుషులు? ఇది కోరుకున్నారనుకో, భూమి మీద ఏం కావాలో
అది మొత్తం దేవుడు అంతకంటే నువ్వు ఊహించేదానికంటే, నువ్వు చేపను అడిగితే నీ తండ్రి పాము ఇస్తాడా? నువ్వు గుడ్డు అడిగితే తేలుని ఇస్తాడా? మరి పరలోక సంబంధమైన ఉన్నటువంటి దేవుడు నువ్వు పరలోక సంబంధమైన అడుగుతుంటే భూమి మీద నీకేమి ఇవ్వాలో నీకు తెలీదా? చాలా మంది వివాహం కాకముందే మా పిల్లలకి నేను మంచి ఇల్లు కట్టాలి, మా అబ్బాయికి ఫలానా కొనాలి, మా అమ్మాయికి ఫలానా చేయాలి, మా ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అని కోరికలు కోరుకోవట్లేదు మనుషులు బిడ్డలో పుట్టక మునిపే. మరి పరలోకమందున తండ్రి మనకి ఇంకెలాంటి ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాడు? ఈ భూమి మీద ఎవడు కట్టలేని, ఎవడు నిర్మించలేని, ఇంతవరకు ఎవడు ప్రవేశించలేని అలాంటి ఇంటిని నీకు ఇద్దామని యుగయుగాలు ఆయనతో పాటు దుఃఖము, వేదన, బాధ, ఇరుకు, ఇబ్బంది లేని స్థలంలోకి నిన్ను తీసుకెళ్దామని ఆలోచన చేస్తే ఏం కోరతావు? దావీదు ఏం కోరుకున్నాడు? ఏం మనవి చేశాడు? నా స్నేహితుడు అయిన అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. కాబట్టి ఆయన ఏం కోరుకున్నాడో నీకు అలాంటి కోరిక ఉండాలి. మనిషి దేవుడు ఎవరో నీకు అర్థమైతే, దేవుని ప్రేమ ఏంటో నీకు అర్థమైతే నువ్వు చేసే పనిది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం కొత్త నిబంధనలో మరలా గుర్తు చేశాడు. అబ్రహామును మరలా గుర్తు చేసి యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 23వ వచనం, కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. దేవునితో స్నేహం కావాలంటే, బాంధవ్యం కావాలంటే నమ్మాలి. ఒక స్నేహితుడిని నమ్మి ఎంత దూరమైన వెళ్తావు? దేవుణ్ణి నమ్మితే పరలోకం వెళ్ళాలి. దేవునితో బాంధవ్యం దేనికంటే పరలోకం వెళ్తాను. దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి. ఈ నిత్య జీవానికి సంబంధించిన ఆలోచన కాకుండా భూమి మీద ఉండే ఏ ఆలోచన కోరుకున్నా అది సఫలం కాదు. నువ్వు ఒకవేళ భూమి మీద పరలోక సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేస్తే దేవుడు భూమి మీద నీకేం కావాలో ఆయనకు తెలుసు. నువ్వు పరలోకాన్ని అడుగుతుంటే భూమి మీద ఉండే వాటిని ఇవ్వలేడా? ఇస్తాడు. పరలోకం సంపాదించడం ఈ భూమి మీద మానవుల జీవితానికి అతి కష్టమైనటువంటిది, అతి ఉన్నతమైనటువంటి, అది పరిశుద్ధులకు మాత్రమే లభించేటువంటి ఆశీర్వాదం. భూమి మీద ఏం కోరుకుని ఉండేది కాదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడిందా? నెరవేర్చబడింది. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునితో స్నేహం ఉందనుకునేవాడు త్యాగపూరితమైనటువంటి గుణం కలిగిన వాడై ఉండాలి. అబ్రహాము ఎలాంటి స్నేహం? క్రియలతో కూడినటువంటి. తన ఏకైక కుమారుడు 100 సంవత్సరాల వయసులో లేక పుట్టినటువంటి బిడ్డని బలి కూడా వెనకాడకుండా కత్తి లేపాడు. బలి అర్పించాడని దేవుడు అంగీకరించాడు, అర్పించినట్టుగానే భావించాడు. స్నేహంలో ఎలాగుంటుంది? ప్రాణం పెట్టే అంత. స్నేహితుడు ఎంత దూరం వెళ్తాడంటే ప్రాణం పెట్టేంత దూరం వెళ్తాడు. అబ్రహాం అంత దూరం ప్రయాణం చేస్తే దేవుడు అన్నాడు, వద్దులే, నువ్వు నిజంగా నాకు స్నేహితుడు అని అర్థమైపోతుంది, నా కోసం నీ కుమారుని బలి ఇవ్వటానికి కోరుకొని కత్తెత్తేవచ్చు, బలి ఇవ్వటానికి అవసరం లేదు ఆపు అన్నాడు. నేను ఇచ్చేస్తా బలి, నీకోసం ఇస్తా, ఇస్సాకు కోసం ఇస్తా, సర్వలోకంలో ఉండే మానవులందరికీ నా కుమారుని యందు నిత్యజీవం అనుగ్రహించడానికి నేను ఆల్రెడీ నా దగ్గర ప్లాన్ ఉంది. కాబట్టి నేనేం చేస్తాను, నా కుమారుని బలిస్తాను, ఇస్సాకుని వదిలేసాయి. అదిగో పొట్టేలు అక్కడ కనబడుతుంది చూడు, ఆ పొదల్లో ఒక పొట్టేలు నన్ను ముంచి పెట్టాను, అదిగో దాన్ని తీసుకొచ్చి బలి అర్పణగా ఇవ్వు, నీ కుమారుని వదిలిపెట్టేసాయి అని అన్నాడు. యోహాను సువార్త దానికంటే ముందుగా సామెతల గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనంలో స్నేహాన్ని గురించి, స్నేహితుల గురించి పరమదేవుడు సొలొమోను ద్వారా రాసి ఉంచాడు. సామెతల గ్రంథం 37వ అధ్యాయం 27వ అధ్యాయం 37 కాదు, క్షమించాలి, 27వ అధ్యాయము 10వ వచనం. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకము. ఏం చేయకూడదట? నీ స్నేహితునైనా
నీ తండ్రి స్నేహితుడినైనా విడిచిపెట్టకము. 17వ అధ్యాయము, ఇదే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరునిగా ఉండును. పరమందున దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినటువంటిది అబ్రహాముకు వాగ్దానం చేశాడు, దావీదుకు వాగ్దానం చేశాడు. దాన్ని నెరవేర్చడానికి ఏం చేశాడంటే తన కుమారుని భూమి మీదకు పంపించాడు. తన కుమారుని భూమి మీదకు పంపిస్తే భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రభువైన యేసు తాను మాట్లాడేటువంటి మాటల్లో సంగతులు ఎలాగో రాయబడి ఉంటాయి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చదువుతాం. కొంచెం పైకి చదివితే బాగుంటుందేమో. 12వ వచనం నుండి చదువుతాను. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నా. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనటే నా ఆజ్ఞ. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడెవడను లేడు. అంతకంటే ఇంకెవడను ఉంటాడా? తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు. అంతకంటే ప్రేమ చూపించే అవకాశం ఉందా? లేదు. స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టేంత స్నేహం. 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులు ఎందురు. అపోస్తులతో చెప్తున్నాడు. దేవునికేమో అబ్రహాం స్నేహితుడు, అపోస్తులు క్రీస్తుతో స్నేహం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులు ఎందురో. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగుడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ మీకు తెలియజేసేదనే. కాబట్టి ఇప్పుడు అపోస్తుల్ని దాసులు అనకుండా ఏమంటాడట? స్నేహితులని పిలుస్తున్నాడట. స్నేహితుల కొరకు ప్రాణం పెడతాను. ప్రభువైన యేసు పెట్టాడా లేదా? ఏం చెప్పాడు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసు వచ్చింది ఎందుకు? దేవుని ప్రేమను చూపించడానికి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. క్రీస్తు ప్రభు లాంటి స్నేహం కలిగిన వాడు ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా? అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. అందుకొచ్చాడు. కాబట్టి క్రీస్తు ప్రభు భూమి మీద ఉండే పాపుల్ని ఎంత ప్రేమించాడు? దేవుడు ఎంత ప్రేమిస్తే తన కుమారుని పరలోకంలో ఉన్నాయని భూమి మీదకు పంపించాడు. భూమి మీదకు పంపించడానికి ఎంత ప్రణాళిక చేశాడు? మానవుడుగా దేహాన్ని ధరించి భూమి మీదకి రావటానికి దేవుడు ఎంత ప్రణాళిక చేశాడు? దేవుడు ఎంత ప్రేమించాడో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఒకవేళ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావు అనుకో, కేవలం నోటి మాటలు చెప్పావనుకో, 1 సంవత్సరం అయిపోయిన తర్వాత 6 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళకేం అర్థమైంది? మాటలు చెప్పేవాడే. ఇది మాటలతోనే కానీ క్రియతో సంబంధించింది కానే కాదు.
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని మాట చెప్తే కుదరదు. లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు దేవుడు? నంబర్ 1, మొదట భూమిని ఇచ్చాడు నీకు. ఈ భూమిని ఎవడు సృజించాడు? ఎవరు చేశారు? మానవులు ఎవరైనా చేశారా? ఎవరు చేయలేదు. గాలిని ఎవరు ఏర్పాటు చేశారు? సమ్మర్ ఇది, ఇంకొక 20 రోజులు పోతే గాలి ఎంత బయట ఉన్నా ఫ్యాన్ లేనిదే కుదరదు. ఈ ఫ్యాన్ తిరిగినా గాలి కొట్టాలంటే గాలి ఉంటేనే కదా. ఈ గాలి లేకపోతే గాలి ఎవరిచ్చారు? ఈ భూమి మీద బ్రతకటానికి నీకు భూమిని ఇచ్చాడు, గాలిని ఇచ్చాడు. ఎండ రావాలంటే సూర్యుడు కావాలి. సూర్యుని ఎవరిచ్చారు? రాత్రి ఆడుకోవాలంటే వెన్నెల కావాలి. వెన్నెలను ఎవరిచ్చారు? ఇందులో ఉండే సమస్తాన్ని నీటిని ఎవరిచ్చారు? గాలిని ఎవరిచ్చారు? నీటిని ఎవరిచ్చారు? ఈ అగ్నిని ఎవరిచ్చారు? నీ వాడుకోవటానికి అగ్ని, ఫైర్ కావాలా, మంట వేసుకోవటానికి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు నీకు. ఇస్తే దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడు? ఆలోచన లేదు మనుషులకి. వీటిని వాడుకునేటప్పుడు దేవుని గురించి ఆలోచన. ఒకవేళ నువ్వు అలా పట్టించుకోకపోయినా తన కుమారుని పరలోకం నుండి భూమి మీదకు పంపించాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, ప్రత్యక్షం చేస్తున్నాడు నీకు. ప్రత్యక్షం అంటే కనిపిస్తున్నాడు, కనిపించేటట్టు చేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పటానికి, నీతో బాంధవ్యం కావాలని కోరుకోవటానికి ఏం చేశాడు తెలుసా? లోకములోనికి దేవుని పంపించాడట. 10వ వచనం, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. పంపి అంతటితో ఆగిపోయాడా? ప్రాయశ్చిత్తం అంటే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచనకు ప్రయోజనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. ఎవరి కోసం వచ్చాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. లోకసువార్త 11వ అధ్యాయం చదివాము. దేవుడు తన అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించను కదా అని చదివాం. ఇప్పుడేం చెప్తున్నాడంటే, ఏలయనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎవరి కోసం చనిపోయాడు? భక్తిహీనుల కొరకు. స్నేహితుల వీళ్ళు కాదు. స్నేహితుల కొరకు ఒకవేళ పెడితే ప్రాణం పెడతాడు. భక్తిహీనుల కొరకు ప్రాణం పెట్టాడంటే ఎంత ప్రేమ ఇది! భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవటరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పాపులమై ఉండగా క్రీస్తుని శిలువ మరణానికి దేవుడు అప్పగించాడంటే ఆయన ప్రేమ ఎంత! నిన్ను ఎంత స్నేహానికి పిలుస్తున్నాడు. నిన్ను ఎంత కోరి శత్రువుని ప్రేమించేవాడు. పాపం చేసిన శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నటువంటి మానవ జాతిని ప్రేమించి తిరిగి బాంధవ్యం ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు తన కుమారుని శిలువలో వధించాడు. కాబట్టి దేవుడు ఎంత ప్రేమించాడు! ప్రేమించి రండి నాయన మరలా స్నేహం కుదుర్చుకుందాం, యేసుక్రీస్తు మరణాన్ని ఆశ్రయించండి, ఆ మరణం ద్వారా మీకు నాకు తిరిగి బాంధవ్యం వస్తుంది, స్నేహం కలుపుకుందాం రండి అని పిలుస్తుంటే వస్తున్నారు జనులు. మేము పాపంలోనే ఉంటాం, మాకు పాపమే బాగు, మేము లోకంలోనే బ్రతుకుతాం, మేము నీతిగా బ్రతకం, దేవుని సన్నిధికి వస్తే నీతిగా బ్రతకాలి. చాలా మంది వచ్చి ఇక్కడ తిరిగిపోయిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంత నీతిగా మేము బ్రతకలేం, మేము ఎలాగూ ఇంత కఠినమైంది. నీతిగా బ్రతకటం అనేటువంటిది ఉద్దేశం.
నీతిగా బ్రతకడం ఎవరికి కావాలి? పరలోకం కావాలనుకున్న వాడికి. పరలోకం కావాలనుకున్న వాడికి ఏం చేయాలి? తన ప్రాణాన్ని కూడా వదులుకోవాలి. తన ప్రాణాన్ని ద్వేషించేవాడు నీతి కోసం దేవుని ప్రేమించేవాడు. దేవుడు పాపుల్ని ప్రేమించాడు. దేవుడు పాపుల్ని ప్రేమిస్తే పాపులు దేవుణ్ణి ప్రేమించేవారైతే పాపాన్ని అసహించుకోవాలి. మేము పాపంలోనే ఉంటాం, దేవుడు కావాలి మాకు అంటే దేవునికి నీకు బ్యాలెన్స్ కుదరదు, బాంధవ్యం కుదిరేది కాదు. దేవునితో బాంధవ్యం కావాలంటే, దేవునితో నీకు అన్యోన్య సహవాసం కావాలంటే పాపం ఉండకూడదు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుతూ సత్యము జరిగింపకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. ఆయనతో బాంధవ్యం ఉందని, సహవాసం ఉందనుకొని దేనిలో ఉండకూడదు? చీకట్లో ఉండకూడదు, పాపంలో ఉండకూడదు, సత్యాన్ని జరిగించలేం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం, అన్యోన్య సహవాసం అంటే ఎట్టుంటది? అన్యోన్య సహవాసం అంటే ఎట్టుంటదంటే, 2nd క్లాస్ 3rd క్లాస్ 1st క్లాస్ చదువుకునేటువంటి పిల్లలు వాళ్ళని వదిలిపెడితే ఒకరు భుజాల మీద ఒకరు ఎట్లేసుకొని వెళ్తారు. చిన్నప్పుడు మీరు కూడా వెళ్ళి ఉంటారు, మేము కూడా వెళ్ళి ఉంటాం. ఎట్లుంటుందంటే, స్నేహితులు స్కూల్కి వెళ్తాంటే ఇద్దరు ఒకళ్ళు భుజాల మీద ఒకళ్ళు భుజం చెయ్యి మెలికేసుకొని ఎవడు కూడా మా స్నేహాన్ని కదిలించలేరంత మెలుకులేసుకొని వెళ్తుంటారు. చూసారా? చిన్నపిల్లలు అలా అంటే అన్యోన్యం, అందులో ఏం లేదు, కల్మషం లేదు. ఇక అలాంటి స్నేహం దేవునితో కావాలంటే పాపం ఉండకూడదు. పెనవేసుకుపోయే అన్యోన్యత అంటే పెనవేసుకుపోయేటువంటి. కొత్తగా వివాహమైన జంటను చూడండి ఎలా. కొత్తగా వివాహమైనటువంటి జంట వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు అని ఎట్టుంటారు? రాసుకోకుండా ఉండలేరు. ఒక సంవత్సరం అయిపోయిందానికి ఎట్టుంటుంది? ప్రేమ సన్నగిల్లిపోతుంటుంది. ఆయన ముందు వెళ్తుంటాడు, ఈమె వెనక్కి వెళ్ళిపోతుంటుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత నేను రానులేయా, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళిన తర్వాత నేను తర్వాత వస్తానంటాడు. ఇది అన్యోన్య సహవాసం కాదు. ఇది అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అంటే పాపం లేని, అంటే భార్యాభర్తల మధ్య ఎడబాటు లేని, ప్రేమలో దూరం లేనిది. ఈ దూరం వివాహం అయిన తర్వాత ఉండదు. వివాహం అయ్యి కాలం గడుస్తున్న కొద్ది ఏం జరుగుతుంటుంది? మనుషుల్లో ద్వేషము, కోపము, వ్యక్తి మీద ప్రేమ తగ్గిపోయినప్పుడు దూరం 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 పెరిగిపోతుంది. దేవునికి మనుషులకి మధ్య ప్రేమ, పాపం లేనంత కాలం అన్యోన్య సహవాసమే. కాబట్టి స్నేహితులు పెనవేసుకుపోయి ఉంటారు, ఒకరు భుజాల మీద ఒకరు పెనవేసుకునేంత అన్యోన్య సహవాసం. ఆ అన్యోన్య సహవాసం పాపం లేకపోతే దేవునితో పాటు ఉంటుంది. పెనవేసుకుపోయే సహవాసం ఉందనుకో, తట్టేవనుకో, ఒకవేళ తట్టేవనుకో దేవుడు తీయడు. ఏం తడతావు అప్పుడు? హెలికాప్టర్ ఇదేవా తెల్లారి పొద్దున్నే అని అడుగుతావా? అడుగుతాడు దేవుడిని ఎవరైనా? లేదు, ₹1 కోటి అప్పు ఉంది బ్యాంకులో, అకౌంట్లో అని అడుగుతాడా? దేవుడు ఎవరో తెలిస్తే, దేవునితో బాంధవ్యం ఏంటో తెలిస్తే ఏం అడగాలో నీకు అర్థమైంది. ఏం అడుగుతారు? పరలోకం కావాలని అడుగుతారు. దావీదు ఏమడిగాడు? ఏం కోరుకున్నాడు దావీదు? నా సన్నిధి నిత్యము, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్టు దాన్ని ఆశీర్వదించు. ఎందుకంటే ఈ లోకం నేడంత అస్థిరం, మనిషి యొక్క బ్రతుకు నేడంత అస్థిరం. భూమి మీద నువ్వు ఎంత వైభవం ఉన్నా మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో దావీదు మాట్లాడాడు. అందుకని ఏమంటున్నాడంటే, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండేటట్టు, నీ సన్నిధిలో ఉండి చనిపోతే చాలు దేవా. 29వ అధ్యాయము 15వ వచనం, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశంలో ఉన్నాం. మా భూనివాస కాలము నేడంత స్థిరం. ఎంతట?
నీడ నీడ ఎంతసేపు ఉంటుంది? భూమి మీద మానవుల యొక్క వైభవం నీడ లాంటిది. నీడంత అస్థిరం. స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. అందుకని నీడంత అస్థిరం కాబట్టి నేనేం చేశాను తెలుసా? అయ్యా, నా మనఃపూర్వకంగా నా సొంత బంగారాన్ని నీకు ఇస్తున్నా. ఎంత ఇస్తున్నాను తెలుసా? సంపాదించిన బంగారం అట దేవునికి ఇచ్చాడట. 29వ అధ్యాయము 3వ వచనం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక, ఏదేదో చలవరాళ్ళు, రకరకాల వస్తువులు, రత్నాలు అన్ని సంపాదించాడంటే, అది కాకుండా నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తం ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతకును, బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండి పని వారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారం. దేవుడు అంటే ఎంత ప్రేమ ఉందో! ఎంతట? 6,000 మణుగుల ఓఫీరు బంగారం. ప్రపంచంలో అంతకంటే శ్రేష్టమైన బంగారం లేదు. 6,000 మణుగులు. మణుగంటే 12 కేజీలు. 6,000 మణుగులు అంటే 72,000 కిలోల బంగారం. 72,000 కిలోలు. ఏంటది? బంగారం. కిలో బంగారం కాదు, 1000 కిలోలు కాదు, 72,000 కిలోల బంగారం దాచిపెట్టాడట. దేవుడు అంటే ఎంత ప్రేమ ఉందో! ఆయన సన్నిధి భూమి మీద ఉండాలని, ఆయన కుటుంబం భూమి మీద దేవుని సన్నిధిలో గడపాలని ఎంత మక్కువ ఉందో! మనకెంత ఉందో? మనకెంత ఉంది? మీటింగ్స్ జరుగుతుంటే 1000 రూపాయలు ఇవ్వలేం, 100 సార్లు లెక్క పెట్టుకుంటాడు. దేవుని పని జరుగుతుంటే డబ్బులు ఇవ్వాలంటే చూసి చూసి లెక్క పెట్టుకొని ఇస్తుంటాడు. స్నేహితులు పార్టీకి వెళ్తే 1000 ఖర్చు పెడతారు. దేవుని సన్నిధిని, దేవుని పని జరగటానికి, ఆ మందిరం కట్టించడానికి, మందిరం కడితే ప్రపంచంలో ఉండే జనమందరూ వస్తారు అక్కడికని. దేవుడు అబ్రహాం దావీదుని ప్రేమించి తన చేతికి ఈ ప్రపంచంలో ఎవరు సంపాదించినంత ధనాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. దేవుడు దాన్ని ఎంతగా ప్రేమించాడో ఆలోచన చేసుకొని ఆ బంగారం మొత్తాన్ని 6,000 మణుగులు ఓఫీరు బంగారం అట, 72,000 కిలోల బంగారం దేవుని పనికి ఇచ్చాడు. అంటున్నాడు. ఆ సంగతి మనం వినాలా. ఈ రోజున డబ్బులు ఇస్తే నా పేరు కనపడలేదే, నన్ను గొప్పగా చెప్పలేదే. నిన్ను గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషులను పొగిడేది కాదు, ఇస్తే దేవుని దగ్గర ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఏం చెప్తున్నాడు తెలుసా? 14వ వచనం. ఇచ్చాడట. ఇచ్చి అదంతా ఇచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. ఆఫ్టర్ ఆల్ నేనెంత? ఇది నువ్వు ఇచ్చావు, నీకు ఇవ్వటానికి సామర్థ్యం కలిగి ఉండటానికి నేనెంత మాత్రపోండి. నేనెంత? 2 కోట్లు బ్యాంకులో ఉంటే ఎట్టుంటాడు మనిషి? దావీదు ఇచ్చిన బంగారం లెక్క పెడితే సుమారుగా దాదాపు ఇప్పుడు లెక్కగాని వేసి చూస్తే దాదాపుగా 8,000 కోట్లు. అంతకంటే ఎక్కువై ఇప్పుడు 9 లక్షలు దాటిపోయింది గోల్డ్ బిస్కెట్. భూమి మీద ఎవడున్నాడు అలాంటి వాడు? అందుకే దేవుడు దావీదు యొక్క హృదయాన్ని చూసి, నీ సంతానానికి సింహాసనాన్ని స్థిరపరుస్తా, నీ కుటుంబాన్ని నేను హెచ్చిస్తా అంటయ్యా. హెచ్చించావుగా, నేను ఎంత మాత్రపోండి. అయితే నా కుటుంబం నీ సన్నిధిని తొలగిపోకుండేటట్టు చూడు, అది నాకు కావాల్సింది. ఎంత ఇచ్చాడు? 1 కోటి రూపాయలు కాదు, 1000 కోట్లు ఇప్పుడు లెక్కేస్తే. ఏది? బంగారం వరకే. వెండి ఎంత ఇచ్చాడు తెలుసా? 14,000. 14,000 మణుగులు పుటం. లెక్కేసుకోండి ఎంత ఉంటుందో. పుటం వేయబెట్టమంటే కల్తీ లేనిది, అంటే 100% ప్యూర్. అలాంటిది ఇచ్చి, అయ్యా
ఈ భూనివాస కాలం అంటే ఏమన్నా తెలుసా, నీవు నా జనులు ఎంత మాత్రం పోరు, సమస్తమును నీ వల్లనే కలిగిన కదా. నాకేదైనా ఉందనుకో, నేనెవడిని అసలు, నేనెంత మాత్రం పోండి, నీవు ఇస్తేనే నాకు వచ్చింది కదా. నా జనులు ఎంత మాత్రం పోరు, నేనెంత మాత్రం పోవడను, సమస్తము నీ వల్లనే కలిగిన కదా. నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. ఇదంతా ఎవరిది? నీదే. ఈ భూమి నీదే, ఈ విశ్వం నీదే. ఇందులో నుంచి మా చేతికి ఇస్తే కొంత మేము ఇచ్చాం, అంత ఇవ్వలేకపోయాం. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాం. భూనివాస కాలము నేడంత స్థిరముగా ఉన్నవాడు ఒకడు లేడు. కాబట్టి ఏం కోరుకుంటున్నాను నేను? ఏం కోరుకోవాలి మనుషులు? భూమి మీద ఐశ్వర్యం కోరుకోవాలా? ఘనతను కోరుకోవాలా? ఏం కోరుకోవాలి? నిత్య జీవాన్ని కోరుకోవాలి. దేవుని సన్నిధిలో బ్రతికే హృదయం కావాలి. దానికి మించిన ఆశీర్వాదం దేవుడిచ్చేది అంతకంటే గొప్పదేమీ లేదు. ఒకవేళ అలాగే చేస్తే ఏంటయ్యా మాకంటావేమో. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మత్తయి సువార్త, ఒకవేళ నేను అలాగే ఇచ్చేవనుకో, దేవుని కోసం త్యాగం చేసి ఇచ్చేవనుకో. అబ్రహాము తన కుమారుని ఇవ్వడానికి త్యాగం చేస్తే ఏమన్నాడు? ఆగు అన్నాడు. ఎవరిని ఇచ్చాడు? తన కుమారుని ఇచ్చాడు. ఒకవేళ నువ్వు దేవుని పని కోసమో, దేవుని పిల్లల కోసమో అలాగే ఇచ్చేవనుకో, ఇచ్చి నీ చేతులు ఖాళీ అయిపోయినాయి అనుకో, దేవుడు ఖాళీగా చూస్తూ కూర్చోనేవాడు. ఏమి ఇవ్వాలో అని తెలుసు. ఏం చెప్తున్నాడంటే 5వ అధ్యాయం 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడే. అన్యజనులు అంటే దేవుని ఎరగని వాడు వీటి గురించి ఆలోచన చేస్తాడు. దేవుని ఎరగని వాడు ఏం చేస్తుంటాడంటే, నీ ఇంటి పరిసరాల్లో ఉంటే ఉదయం లేచింది మొదలుకొని పడుకునే వరకు సంపాదన, అది సంపాదిద్దాం, ఇది సంపాదిద్దాం అని పరుగులు తీస్తూ ఉండొచ్చు. అన్ని జనులు అలా చేస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడే. దావీదు చేసిన పని అదే కదా. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీ కుమారుడు మీకోసం కష్టపడుతున్నాడంటే, మీ దగ్గర ఆస్తి ఉంటే మంచి ఇల్లు కట్టి పెట్టరు, ఇస్తారెవరా? మరి పరమందుని దేవుడు నీకోసం పరలోకంలో ఇళ్ళు రెడీగా ఉన్నాయి. ఎవడు ప్రవేశించలా, గృహప్రవేశం ఇంకా జరగల. దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి తట్టండి. ఏం తడతాం? పరలోకం ద్వారం. అడగండి. ఏం అడుగుతాం? పరలోకం. వెదకండి. ఏం వెతుకుతావు? పరలోకం. నువ్వు తట్టాల్సింది పరలోకపు ద్వారం, నువ్వు వెదకాల్సింది పరలోకం, నువ్వు అడగాల్సింది పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు నీకు అనుగ్రహింపబడతాడు. ఏం చేస్తాడంటే హెచ్చరిస్తుంటాడు. రేయ్, పరలోక దారిలోంచి తొలిగిపోతున్నావు, దేవుని సన్నిధిలోంచి పక్కకి వెళ్తున్నావు, జాగ్రత్త అని హెచ్చరించే పరిశుద్ధాత్మ నీ హృదయంలో పెడతాడు దేవుడు. అంతేగాని పరిశుద్ధాత్మ బరాబరా పరిగేసుకుంటూ వచ్చి నీకు ఇంకేం చేసి పెట్టంగా నీ లోపల ఉంటాడు. ఉండి ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తే పరలోకం వైపే చూసేటట్టుగా నిన్ను నడిపిస్తాడు. పాపంలోకి వెళ్లకుండా నిన్ను కాపాడుతాడు. కాబట్టి మనుషులు ఏం కోరుకోవాలి? ఆయన రాజ్యాన్ని కోరుకోవాలి, ఆయన నీతిని కోరుకోవాలి. ఈ రోజున పరమందున దేవుడు తన కుమారుని ద్వారా ఒక రాజ్యాన్ని స్థాపించాడు. పరలోకం వెళ్ళే రాజ్యం అది. క్రీస్తు ప్రభు శరీరమైన సంఘం అది. ఈ సంఘంలో ప్రవేశించినటువంటి వారు దేవుని రాజ్యంలో ఉన్నారు. దావీదుకు వాగ్దానం చేసిన రాజ్యం అది. ఆ రాజ్యంలో ఉన్నవారు నిత్య స్వాస్థ్యాన్ని వెతుకుతుంటారు. అలా వెతికే వారు పరలోకం వెళ్ళాలని వెతికే వారికి ఆడే అంటున్నాడు, నేను వారికి దేవుణ్ణి. భూమి మీదేమో మాకు దేవుడని అంటున్నారు, పరలోకం నుండి చూసేమన్నా అంటే అది అబ్రహాముకి దేవుడు నేను. ఎందుకని? దావీదుకు దేవుడు నేను. ఎందుకని? తనకి భూమి మీద ఐశ్వర్యం ఇస్తే ఏమన్నాడు తెలుసా? ఇదంతా నాది కాదు నాయన, నీవే. నీ సంపాద్యంలో మేము కొద్దిగా ఇచ్చామంటున్నాడు.
కనుక యాకోబు పత్రికలో ఎవరితో స్నేహం చేయకూడదో చెప్తున్నాడు. ఎవరితో స్నేహం చేయకూడదో చెప్తున్నాడు. మనం చేసే స్నేహం ఎవరితో చేయకూడదో చెప్తున్నాడు. 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి స్నేహితుడు అడిగితే తన స్నేహితుడు ఎలాగిచ్చాడో దేవునితో నీకు బాంధవ్యం ఉంటే నువ్వు తడితే పరలోకం తెస్తాడు. అడిగితే పరలోకం, అడిగితే పరిశుద్ధ. ఎలాగో తెలుసా? ఏం కోరుకోకూడదో చెప్తున్నాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. ఈ లోక స్నేహం అంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, అవన్నీ కోరుకున్నాడు అనుకో, వ్యభిచారం చేస్తున్నారు మీరు. ఆత్మ సంబంధమైన వ్యభిచారం. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడనో, ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువు. కాబట్టి నువ్వు శత్రువా, దేవుని స్నేహితుడువా? ఈ లోకాన్ని స్నేహించావనుకో, దేవుణ్ణి మించి ఈ లోక స్నేహంలోకి వెళ్ళిపోయావనుకో, కనీసం ఆదివారం కూడా రాలేను. కనీసం ఆదివారం స్నేహితుడు పిలిస్తే ఎట్లా వెళ్ళిపోతారు? సైగ చేస్తే చాలు వెళ్ళిపోతాడు. అరే రేపు 9 గంటలకు వెళ్దాం అనుకున్నాడు అనుకో, 8:30కే రెడీ అయ్యి కూర్చుంటాడు. మరి దేవుని సన్నిధికి అన్యోన్య సహవాసం దేవునితో ఉంటే నేను దేవుణ్ణి ఆరాధించాలి, నా దేవుణ్ణి ఆరాధించాలి. దేవునితో నాకు బాంధవ్యం కావాలని రావా? రావటం లేదంటే ఈ లోకాన్ని స్నేహిస్తున్నావు. ఈ లోకాన్ని స్నేహించి దేవుణ్ణి అడిగి ఏం పొందుతావు? పరలోకం పొందుతాడా? ఈ లోకాన్ని స్నేహించాడు లోక సంబంధంతో ఆగిపోతుంటాడు. దేవుని ప్రేమించాడు పరలోకాన్ని అనుభవించడానికి సిద్ధపడుతుంటాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు నీకేం వాగ్దానం చేశాడో తెలిస్తే దాన్ని స్వతంత్రించుకోవడానికి ఎదురు చూడాలి. 25వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించునన్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. క్రైస్తవులు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? జనవరి 1లో పోయి తీసుకునే వాగ్దానాలు కాదు. అలా తీయకూడదు కూడా. దేవుడు అందరికీ ఒకటే వాగ్దానం. ప్రపంచంలో ఉండే క్రైస్తవుడైన వాడు ఎవడైనా ఉంటే అలాంటి వాడు అందరికీ ఒక్కటే వాగ్దానం. ఏంటది? నిత్య జీవము, పరలోకం. దేవుడి సన్నిధిలో, భూమి మీద ఆయన సన్నిధిలో ఉంటావు. లోకయాత్ర ముగిస్తే దేవునితో పాటు ఉండిపోతాం. దేవునితో పాటు ఉండటం, దేవుని సన్నిధిలో గడిపే వారికే. భూమి మీద ఆయన సన్నిధిలో గడిపితే నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండేటట్టు ఎవరు కోరుకుంటారు? ఎవరు అడుగుతారు? ఎవరు తడతారు? అడిగేవాళ్ళు ఇది అడుగుతారా? ఒకవేళ ఇది అడిగారు అనుకో, భూమి మీద వాళ్ళకి ఏం కావాలో దేవుడు వాళ్ళ అవసరాలు ఏం కావాలో వాటన్నింటినీ సమృద్ధిగా ఏర్పాటు చేసేస్తాడు. అందువలన యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో ప్రభువు యేసు మాట్లాడారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని మాట్లాడారు. 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం. తండ్రి పరలోకం అనుగ్రహించాలంటే, నిత్య జీవం పొందాలంటే కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు యేసు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానాలు, దాని యందు విశ్వాసం ఉంచాలి. అలా ఉంచిన వాడికట నిత్య జీవం పొందటమే నా తండ్రి చిత్తం. అంత్యదినాన నేను వాడిని లేపుదును. ప్రభువైన యేసు లేపితే ఎక్కడ ఉంటావు? లేపి పరలోకం తీసుకెళ్ళిపోతాం. అందువలన భూమి మీద మనుషులు వెదికేది దేనికోసం? తట్టేది దేనికోసం? అడిగేది దేనికోసం? స్నేహితుడు దేనికోసం అడుగుతాడు? ఏమిస్తాడు? దేవునితో నీకు స్నేహం ఉంటే ఏం అడుగుతావు? అది అడిగితే భూమి మీద నీకేం కావాలో అది లభ్యమైంది. అలా కాకుండా ఏం అడగకూడదో అది నువ్వు అడిగావంటే దేవుడు వాటిని అనుగ్రహించడం. అనుగ్రహించకపోగా పనిష్మెంట్ ఇస్తాడు. నీకు పనిష్మెంట్ ఉంటుంది. అందువలన ఏం అడగకూడదు? చేపను అడిగితే మనము పాముని ఇస్తామా? ఇవ్వం.
గుడ్డు అడిగితే తేలినిస్తామా? ఏమో. పరలోకాన్ని అడిగితే దేవుడు ఇవ్వడా? కాబట్టి ఏం అడుగుతావు? అందువలన అడిగి ఇప్పుడు ఏం చేశాడంటే నీ హృదయం అనే తలుపు దగ్గర యేసుక్రీస్తుని పెట్టి తడుతున్నాడు. ఆయన బోధ ఏం చేస్తుందంటే ఇప్పుడు నీ హృదయాన్ని తట్టుతుంది. తట్టి నాయనా, ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే, నీ హృదయంలో పాపం ఉంటే దాన్ని కడిగేసుకో. కడిగితే నీ హృదయాన్ని ఏలుబడి చేస్తాను. నీకు ప్రభువునై ఉంటా, పరలోక మార్గంలో నేను నడిపిస్తా. నీ హృదయంలో నాకు ప్రభువుగా స్థానం ఇస్తే నేను నీ హృదయాన్ని ఏలుబడి చేస్తా, నీకు రాజునై ఉంటా. దావీదుకు చెప్పాడు కదా, ఆ రాజ్యము ఆ రాజే ఉంటా, నిన్ను ఏలుబడి చేస్తాను. ఎక్కడికి ఏలుబడి చేస్తాడు? పరలోకం వెళ్ళేటట్టుగా నడిపిస్తాను. నిన్ను నడిపించేది పరలోకాన్ని, నిత్యజీవానికి నడిపిస్తా. అందువలన లూకా సువార్త మనం తెలియజేసినట్టు స్నేహితుడు అడిగాడు, అడిగితే ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కాబట్టి మనం ఏం అడగాలి? దేవుణ్ణి పరలోకం, పరిశుద్ధాత్మను అడుగు. బాప్తిస్మం పొందినప్పుడు నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహం పడతాడు. పరలోకం కావాలని కోరుకో, దేవుడు ఓపెన్ చేస్తాడు. దానికోసం ఏమి ఉండకూడదంటే నీలో పాపం ఉండకూడదు. మనిషిలో పాపం ఉంటే దేవుడు సహవాసం చేయడు. పాపులతో దేవుడు సహవాసం చేయడు. పాపుల మనవి దేవుడు అంగీకరించడు. కాబట్టి నువ్వు స్నేహం ఎవరితో ఉందో, ఈ లోకంతో ఉందో దేవునితో ఉందో. ఒకవేళ క్రీస్తు ఎలా ప్రాణం పెట్టాడో సహోదరుల కోసం, సహోదరులు కూడా ప్రాణం పెట్టేంతగా సహోదరుని ప్రేమించాలి. అంటే ఒకరోజు భోజనానికి లేకుండా సహోదరుని దగ్గరికి వస్తే, తలుపు తడితే ఏం చేయాలి? భోజనం పెట్టాలా, ఇవ్వాలంతే. అడిగే స్నేహితుడు తనతో ఎలాంటి బాంధవ్యం కలిగిన వాడై ఉండాలి? నిజంగా దేవుని మీద ఆధారపడిన వాడై ఉండాలి. సోమరైన వాడు కాదు, అడుక్కునేవాడు కాదు. అడుక్కోవటం వేరు, ఆపదలో ఉంటే సహాయం వేరు. క్రైస్తవులు అడుక్కునేవాడు కాదు, కష్టపడి జీవనాన్ని చేసేవాడు. అలాంటి వ్యక్తికి జీవనోపాధి లేకపోయిందనుకో, కరోనా వచ్చింది మొన్న. కరోనా వచ్చినప్పుడు జీవనోపాధి లేదు, పనులు లేవు. ఎలాగుంది పరిస్థితి? భయంకరంగా ఉంది. అలాంటప్పుడు నీ దగ్గర కలిగి ఉంటే, ఆ కలిగి ఉన్నప్పుడు సహోదరుడికి భోజనం చేయలేదని తెలిస్తే నువ్వు సహాయం చేయబద్దుడివా కాదా? అవునా కదా? నీ దగ్గర ధనం ఉంచుకొని బ్యాంకులో ఉంచుకొని సహోదరుడు భోజనానికి లేకపోతే కనీసం 1000 రూపాయలు ఇచ్చి సరుకులు కొనిచ్చలేకపోయావంటే ఏం ప్రేమ నీది? దేవునితో ఏం బాంధవ్యం ఉందని? అందువలన కరోనా సమయంలో దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేశారంటే, కరువులో ఉన్న వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి తమకు తోచినటువంటి సహాయం చేశారు. గొప్ప చెప్పించుకోవడానికి కాదు, గొప్పల కోసం కాదు. బ్యానర్లు వేసి పబ్లిసిటీ చేసేవాడు కాదు. బ్యానర్లు వేసి పబ్లిసిటీ కాదు ఇది, మేము సహోదరులు చేస్తున్నామని. బ్యానర్ వేయకుండా సహాయం చేస్తావే, అది నిజమైన ప్రేమ. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవుని ప్రేమని సహోదరులు కూడా చూపించాలని కోరుకుంటున్నాడు. తన కుమారుడు చూపించాడు, అపోస్తలులు చూపించారు. సహోదరులైన వాడు తమ సహోదరుడి కోసం ప్రాణం పెట్టేంత బద్దులై ఉండాలి. అది దేవుని ప్రేమ. కాబట్టి అలాంటి ప్రేమ కలిగి సహోదరులు ఎప్పుడైనా నిజంగా ఆపదలో ఉండి తడితే సహాయం చేయబద్దులు మేము. మనమేం చేయబద్దులు ఉన్నామంటే, ప్రతివారు పరలోకం వెళ్ళే ద్వారం, లోపలికి వెళ్ళే అవకాశం ఉందో లేదో, దేవుని సన్నిధిలో ఉన్నామో లేదో, అబ్రహాంలాగా, మోషేలాగా మన దేవునితో బాంధవ్యం ఉందో లేదో ఆలోచించుకొని అలాంటి బాంధవ్యం కలిగి దేవుడు మనకి భూమి మీద ఆరోగ్యం, దేవుడు ఇవ్వటం అంటే ఏమిస్తాడు? ఆరోగ్యం ఇస్తాడు, నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు, మంచి స్థితిలో ఉంచడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పాటు చేస్తాడు. దాన్ని సవ్యంగా ఉపయోగించుకుంటే నీ చేతులు దరిద్రులకి దీనులకి చాపేటువంటి అవకాశం, ఆపదలో ఉన్న సహోదరులకి సహాయం చేసే అవకాశం ఉంటుంది. నీకు పైనుండి సహాయం, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. అంతకంటే దేవుడు ఏమి ఇవ్వగలడు నీకు? కాబట్టి పరలోకం వైపు చూస్తూ నిత్య జీవాన్ని కోరుకునేవాడు, నిత్య జీవం వైపు చూసేవాళ్ళు, నేను నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండాలనే కోరిక కంటే ఈ భూమి మీద అంతకంటే గొప్ప ఆశీర్వాదం
ఈ ప్రపంచం లేదని తెలుసుకోవాలని, దేవునితో అలాంటి స్నేహం, అలాంటి బాంధవ్యం కలిగి క్రీస్తు ప్రభుతో ఆయన మన హృదయంలో నివాసం చేసేటట్టు, పరిశుద్ధాత్మ మన అంతరంగంలో ఉండి మనం నడిపించేటట్టుగా పరలోకం వైపు చూసి జీవితాలు కొనసాగించుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికి మరోసారి వందనాలు సమర్పిస్తూ